దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు మన శత్రు దేశంగా ఆవిర్భవించింది. ఇంతకీ ఈ యుద్ధం వెనక జరిగిన వ్యూహం ఏమిటి? సార్, ఒక ఫండమెంటల్ క్వశ్చన్ సార్. అసలు ఇంతమంది దుండగులు, టెర్రరిస్టులు ఎలా వచ్చారు దేశంలోకి అనే ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు. అంటే మనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయండి? పహల్గామ్ అటాక్ అనేటువంటిది పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలకు పరాకాష్ఠ అని మనం చెప్పాలి. కారణం ఏంటి అంటే, సార్, ఇక్కడ లేడీస్ని సెపరేట్గా, అంటే ఇంత దారుణమైన కిరాతకమైన ఇన్సిడెంట్లో వాళ్ళ సైకాలజీ ఏమిటి లేడీస్ని పక్కకి తప్పుకోమని చెప్పడంలో? అంటే ఇస్లాంలో కొంచెం లేడీస్కి కొంచెం ఆ విధమైనటువంటి వాళ్ళ రక్షణ గురించి అని మాట్లాడడం. రెండోది, ఇక్కడ జ్యోతి మల్హోత్రా, భయ్యా సన్నీ యాదవ్ అనే ఇద్దరు క్యారెక్టర్లు తెరపైకి వచ్చి దేశమంతా ఉలిక్కిపడేలా చేశారు సార్. ఎవరు వీళ్ళు? ఎన్ఐఏ లాంటి ఒక పెద్ద సంస్థ వాళ్ళని అదుపులో తీసుకోదు కదా సార్? ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ షాకింగ్ న్యూస్. ఎంత ప్రాణాలకి తెగించి కుటుంబాల్ని విడిచిపెట్టి భద్రత అసలు కోసం సైనికులు కూడా మేజర్ నిజంగా సరిహద్దులో మీరు ఉండి వచ్చారు. కుటుంబాన్ని విడిచి వెళ్ళడం ఒక పెద్ద, చాలా పెద్ద ఒక సాక్రిఫైస్ అని చెప్పేసి అంటారు. ఎవ్రీ సోల్జర్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఇన్ హిస్ లైఫ్. వెల్కమ్ టు సాక్షి టీవీ. దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు మన శత్రు దేశంగా ఆవిర్భవించింది. మొన్న పెహల్గామ్ సంఘటన తర్వాత పరిస్థితులు తీవ్రతరమయ్యి యుద్ధం దాకా దారితీసిన విషయాలు మనం చూసాం. ఇంతకీ ఈ యుద్ధం వెనక జరిగిన వ్యూహం ఏమిటి? తాజాగా మన దేశంలో బయటపడుతున్న స్పై వ్యవస్థ గురించిన షాకింగ్ విషయాలు ఏమిటి? మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అందరికీ సుపరిచితులు, గతంలో ఆపరేషన్ పరాక్రమ్, ఆపరేషన్ రక్షక్ అనే కీలకమైన ఆపరేషన్స్లో పాకిస్తాన్ సరిహద్దుల్లో దేశం కోసం పోరాడిన వీరుడు, ధీరుడు మేజర్ శ్రీనివాస్ ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సార్, నమస్కారం. నమస్కారం మేడం. థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, యుద్ధం పరిస్థితి ఇప్పుడు ఏమిటని అనుకోవాలి మనం? ఓ రకంగా చెప్పాలంటే హాల్ట్ అండి. ఇట్ ఈస్ ఎ జస్ట్ వీ టేకెన్ ఏ పాజ్. మీరు ఇన్సిడెంట్ ఒక్కొక్కటి అనలైజ్ చేస్తూ ఉంటే 1947 తర్వాత కూడా అనేక సందర్భాల్లో భారతదేశం పాకిస్తాన్తో ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఫేస్ చేసింది. తరువాత ప్రాక్సీ వార్ స్టార్ట్ చేసింది. కన్వెన్షనల్ వార్ని పక్కన పెట్టి ప్రాక్సీ వార్ స్టార్ట్ చేసింది. ప్రాక్సీ వార్ అనగానే మనకేంటి, అక్కడ మిలిటెంట్స్, క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేటువంటిది ఇన్వాల్వ్ చేసి అక్కడ అమాయకులైనటువంటి కాశ్మీరీ పౌరుల మీద, కాశ్మీరీ పండితుల మీద ఎప్పుడైతే ఆ యొక్క ప్రాక్సీ వార్ స్టార్ట్ చేసింది అటాక్స్, మనం ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ను ఉపయోగించి రాష్ట్రీయ రైఫిల్ దళాలను అనేటువంటి మనం రేస్ చేసి ఆర్ఆర్ బెటాలియన్స్ వీటిని ఎదుర్కోవడం చేశాము. తర్వాత అనేక సందర్భాలతో ఘోరమైనటువంటి అటాక్స్ చేయడం, తాజ్ అటాక్, పుల్వామా అటాక్, ఇలా చేసుకుంటూ పహల్గామ్ అటాక్ దాకా వచ్చిందండి. పహల్గామ్ అటాక్ అనేటువంటిది పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలకు పరాకాష్ఠ అని మనం చెప్పాలి. కారణం ఏంటి అంటే, మతం అనేటువంటిది దీని వెనకాల దాగున్నటువంటి అంశం. 100% వాళ్ళు ఆ యొక్క మత పోరాటంలో, మత మౌఢ్యంతో వాళ్ళు ఈ యొక్క పోరాటం చేస్తున్నారు. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా వాళ్ళు మత నిర్ధారణ చేసుకుని అటాక్ చేయడం అనేటువంటిది, సాధారణమైనటువంటి అమాయక పౌరులని అటాక్ చేయడం అనేటువంటిది నిజంగా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి విషయం. ఖచ్చితంగా. సో ధీటైనటువంటి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్. ఎప్పుడైతే మనం అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయో, ముఖ్యంగా ఆ పెహల్గామ్ ఏరియాలో టూరిజం అనేటువంటిది బాగా డెవలప్ అయింది. ఎంటైర్ కాశ్మీర్ దాని యొక్క జీవనాడే టూరిజం అండి. కారణం ఏంటి అంటే, మనం ఈరోజు మంచు పర్వతాలు చూడాలన్నా మనం చూడలేము ఇక్కడెక్కడా కూడా, కాశ్మీర్ వెళ్ళి చూడాలండి. అలాగే మనం ఆ సింగపూర్ కానీ, ఆల్స్ పర్వతాల యొక్క అందాలు కానీ ఇండియాలో అనుభవించాలి అంటే కనుక హిమాలయ పర్వతాలు మనం చూడాలి. ఎందుకంటే మనం యూరోప్ వెళ్తేనే కానీ ఇలాంటి అందాలన్నీ కూడా మనం చూడలేమండి. సో ఈ టూరిజం అనేటువంటిది బాగా డెవలప్ అయింది. సో సాధారణ ఆర్టికల్ 370 రద్దు కావడం, జమ్మూ కాశ్మీర్లో సాధారణ జనజీవన స్రవంతి పరిస్థితులు అనేటువంటి నెలకొనడం, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి ఏమాత్రం కూడా నచ్చడం లేదు. దాంతో
ఈ పెహల్గాం మీద కనుక దాడి చేసినట్లయితే టూరిజం మీద దాడి చేయొచ్చు అని డైరెక్ట్గా నిర్ధారించుకుందండి. ఈ రోజు కనుక మనం చూసినట్లయితే ఈ పెహల్గాం దాడి కారణంగా రోజుకి 2 కోట్ల రూపాయలు పహల్గాం ఏరియాలోనే రోజుకి 2 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. దీనివల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరు అంటే సాధారణమైనటువంటి అక్కడ ఆ గోడావాలాలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క హార్స్ నడుపుకునేటువంటి ఆ పోనీ వాలాలు అంటారు వీళ్ళు. ఆ పోనీ వాలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఘోరంగా నష్టపోయారు. అంటే ఇప్పుడు మరి ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఇంకా నెలకొనలేదని చెప్పాలా? టూరిజం నార్మల్ అయిందా? 100% అండి. ఇప్పుడు దాదాపు అక్కడ పోనీ వాలాలు సుమారు ఒక 6,000 గుర్రాలు ఉంటే అందులో కేవలం ఒక 100 గుర్రాలకు మాత్రమే పని దొరుకుతుంది. రోజుకి 3,000 రూపాయలు సంపాదించుకునేవారు ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క గుర్రం. ఈరోజు కేవలం 100 గుర్రాలకే పని దొరకడం వలన రోజుకి 2 కోట్ల రూపాయలు నష్టం రావడంతో పాటు వీళ్ళు ఒక గుర్రం మీద ఖర్చు పెట్టవలసినటువంటి ఖర్చు రోజుకి 400 రూపాయలండి. వాటికి తిండి పెట్టాలి, వాటిని ఆరోగ్యంగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకొస్తారు? దీన్ని బట్టి అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే స్థానికులు అనేటువంటి వాళ్ళు భారతదేశానికి మద్దతు ఇస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది, మిలిటెంట్స్కి పాకిస్తాన్కి మద్దతు ఇస్తే ఇలాగే నష్టపోవాల్సి ఉంటుంది. సార్ ఒక ఫండమెంటల్ క్వశ్చన్ సార్, అసలు ఇంతమంది దుండగులు టెర్రరిస్టులు ఎలా వచ్చారు దేశంలోకి అనే ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు. అవును, అంటే మనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే స్థానికులు అనేటువంటి వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. జిహాద్ చాలా పెద్ద విషయం వాళ్ళకి. ఇటు మిలిటెంట్స్కి ఇటు కాశ్మీర్లో ఉన్నటువంటి స్థానిక ముస్లింలకి జిహాద్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఒక పవిత్ర యుద్ధంగా భావిస్తాం. మనం వాళ్ళని మిలిటెంట్స్ అంటున్నాం, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే స్వతంత్ర సమరయోధులు అంటున్నారు. ఆజాద్ కాశ్మీర్ని ఆజాద్ చేయడం కోసం వాళ్ళ ఉద్దేశంలో భారతదేశం యొక్క కబంధ హస్తాల్లో కాశ్మీర్ వెలిగిపోతుందంటండి. చూసారా పర్సెప్షన్ చూడండి. సో ఆ పర్సెప్షన్ తోటే ఈ మిలిటెంట్స్ కి వాళ్ళు సహకరిస్తారు. 100% సహకారం ఈ పర్సెప్షన్ తోనే చేస్తున్నారు. మీరు ఒక ఇండియన్ ఆర్మీ జవాన్ కానీ ఇటు మిలిటెంట్ ఇద్దరిని ఎదురెదురుగా పెట్టి స్థానికులు ఎవరికి సపోర్ట్ చేసేవారు అంటే మిలిటెంట్లకి సపోర్ట్ చేసేవారండి. ఎందువల్ల అంత అంటే వాళ్ళకి అవగాహన లేక ఖచ్చితంగా మీరు అన్నట్టు నెంబర్ 1 అవగాహన లేకపోవడం. రెండోది ఏంటి అంటే కార్ల్ మార్క్స్ మనకు అన్నాడు మతం మత్తు మందు లాంటిది అని. ద రిలీజియన్ ఈజ్ ఓపియం. సో ఈ మత్తు మందు అనేటువంటిది తలకెక్కినప్పుడు వాళ్ళు ఈజీగా బ్రెయిన్ వాష్ చేయగలుగుతున్నారు స్థానికుల్ని. మీరు ఈ పవిత్ర యుద్ధంలో పాల్గొనండి, ఈ పవిత్ర యుద్ధంలో కనుక మీరు చనిపోతే కనుక మీరు జన్నత్కి వెళ్తారు. ఆ జన్నత్లో ఇక్కడ అనుభవించలేనటువంటి సుఖాలన్నీ కూడా మీరు ఆ జన్నత్లో అనుభవిస్తారు. మరణం తర్వాత జీవితం ఉంటుందని వాళ్ళు బలంగా విశ్వసిస్తున్నారు వాళ్ళ మతంలో. ఆ మత్తుని పాకిస్తాన్ క్యాపిటలైజ్ చేసుకుందని అనుకోవచ్చా? 100% క్యాపిటలైజ్ చేసుకుని బ్రెయిన్ వాష్ చేసి భయపెట్టి కొంతమందిని అట్రాక్ట్ చేసి ఈ జిహాద్లోకి దించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే భారతదేశం మీద దాడి చేయడం అనేటువంటిది వాళ్ళు చేస్తున్నారు. దానికి సహకరించినటువంటి అంశాలు ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పార్టీలు, అలాగే జిహాద్లో ఉన్నటువంటి ఆ యొక్క మతపరమైనటువంటి అనుబంధం ఏదైతే ఉందో ఆ అనుబంధము, ఈ రెండు కూడా బాగా కోఆపరేట్ చేయడం వలన స్థానికులందరూ కూడా మిలిటెంట్స్కే మద్దతు ఇవ్వడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. చాలా అతి దారుణమైన సంఘటన సార్. అవును. ఈసారి అంటే మరి అక్కడ స్థానికంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అంతకి ఈ పహల్గామ్ ఇన్సిడెంట్కి కొన్ని రోజుల ముందే ఐఎస్ఐ చీఫ్ కూడా వచ్చి అక్కడ ఏదో మీటింగ్లు జరిపినట్టు మనకి వార్తలు వచ్చాయి. అవును. అంటే దాదాపు పాకిస్తాన్ హస్తం ఉన్నట్టే కదా. అంటే వాళ్ళ పొలిటికల్ యుద్ధం కోసం ఈ ఎమోషనల్గా ఉండే ఈ మిలిటెంట్ గ్రూప్లని రెచ్చగొట్టి స్థానికుల్లో ఉండే మత్తు ఏదైతే ఉందో దాన్ని లేవనెత్తి దాన్ని నిద్రలేపి అందరూ కలిసి చేసిన ఒక కుట్రగా మనం చెప్పచ్చు. రీజన్ ఏంటి అంటే మీరు అన్నట్టు అక్కడ ఐఎస్ఐ చీఫ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని దర్శించడం, దానికి సంబంధించినటువంటి వ్యూహాన్ని రచించడం, అందులోనూ ఇక్కడ పట్టుబడినటువంటి అంటే ఐడెంటిఫై చేసినటువంటి ఈ యొక్క మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్పెషల్ సర్వీసెస్ ఆపరేషన్ గ్రూప్కి చెందినటువంటి సభ్యులు. దే ఆర్ నాట్ మిలిటెంట్స్, దే ఆర్ ఎక్స్ ఆర్మీ పీపుల్ అండ్ ఆల్సో పాకిస్తాన్ ఆర్మీలో స్పెషల్ ఆపరేషన్స్ చేసేటువంటి సభ్యులు. ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే మిలిటెంట్కి ఆర్మీ పర్సనల్కి ఒక తేడా ఉంటుందండి. మిలిటెంట్ ఎప్పుడు కనిపించినా సరే వాళ్ళు పోరాటం చెయ్యరు,
వాళ్ళు ఎంతసేపు చూసినా వాళ్ళు ఏం చేస్తారు అంటే పారిపోవడానికి ప్రయత్నిస్తారు, బికాస్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ ట్రైన్ టు ఫైట్ ఎ వార్. అదే కనుక ఆర్మీ కనుక ఉన్నదనుకోండి, ఆర్మీ అనేటువంటిది ఎప్పుడు కూడా వీఆర్ ట్రైన్ టు ఫైట్ ఎ వార్. ఒక ఎదురుగుంటా బుల్లెట్లు వచ్చినా, ఎదురుగుంటా శత్రువులు వచ్చినా సరే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా అటాక్ చేయాలి, ఎలాగ న్యూట్రలైజ్ చేయాలి, ఎలాగ మన దేశాన్ని కాపాడుకోవాలన్న దాంట్లో మనం దీర్ఘకాలికంగా శిక్షణ పొంది ఉంటాం. మిలిటెంట్లు అలా కాదు, మిలిటెంట్లు పారిపోతారు, ఇప్పుడు కూడా ఇన్సిడెంట్ చేస్తారు, పారిపోతారని. కానీ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో వాళ్ళు ప్రశ్నించినటువంటి విధానం కానీ, లేకపోతే వాళ్ళు ఆ ఎంటైర్ పహల్గామ్లో మిలిటెంట్లు కండక్ట్ చేసినటువంటి వాళ్ళ ఆపరేషన్ యొక్క విధానం, మోడస్ ఆపరేండి కానీ చూస్తే అది ఆర్మీ పర్సనల్ చేసినట్టే ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చాలా క్లియర్గా నీ రిలీజియన్ ఏంటి, లేకపోతే నువ్వేంటి అని స్పెసిఫిక్గా మిగిలిన వాళ్ళందరూ ఒక పక్కకు రండి అంటే, లేడీస్ అందరూ ఒక పక్కకు రండి, మీ మేల్స్ అందరూ ఒక పక్కకు ఉండండి, ఇందులో మీ పేర్లు ఏంటి, పేర్లు అడిగిన తర్వాత వాళ్ళు కల్మా చదవమన్నారు. అది కల్మా చదవమని చెప్పి, అంటే ఒకవేళ కనుక ఎవరైనా సరే నేను ముస్లిం అని చెప్పేసి అబద్ధం చెప్తున్నారేమో, ఒకసారి ఆ యొక్క నమాజ్ చేయండి, లేకపోతే కల్మాన్ చదవండి అని చెప్పి నిర్ధారించుకుని, ఇదంతా కూడా ఏంటి అంటే ఆర్మీ బిహేవియర్ అండి. అంటే వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉంటారు. అలాగా ఆ యొక్క బిహేవియర్ అంతా కూడా ఒక మిలిటెంట్ ఇంత మానసికంగా స్థైర్యంగా ఉండి అంత టైం తీసుకోడు, కాల్ చేసి పారిపోతాడు. కానీ వీళ్ళు చాలా టైం స్పెండ్ చేశారు అక్కడ. టైం స్పెండ్ చేయడంతో పాటు వాళ్ళు ఆర్గనైజ్ చేయడం కూడా చాలా నీట్గా, లేడీస్ అందరూ పక్కకు రండి, జెంట్స్ అందరూ పక్కకు రండి. దానికి ఏంటి సార్ కారణం? దానికి ఏంటి అంటే ఈ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పడానికి. మనకి మునీర్ ఎవరైతే ఉన్నారో ఆయన హీఈస్ ఫేసింగ్ సర్టెన్ ప్రాబ్లమ్స్ అక్కడ ఇంటర్నల్గా. మీరు ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్ ఎప్పుడు కూడా ఒక డిక్టేటర్గా పనిచేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీస్ని డిక్టేట్ చేస్తాడు. అలాగే ఐఎస్ఐని గ్రిప్లో పెట్టుకుంటాడు, మిలిటెంట్స్ని గ్రిప్లో పెట్టుకుంటాడు, ఈయన పవర్ సాధిస్తాడండి. అందుకే మనం చూడండి, ఈ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత మనం అవార్డులు ప్రకటించిన సంగతి పక్కన పెడితే అక్కడ పాకిస్తాన్లో యొక్క అసీం మునీర్కి ఫీల్డ్ మార్షల్ హోదా ఇచ్చి వాళ్ళని సత్కరించింది. అంటే ఒక ఓడిపోయినటువంటి యుద్ధానికి వాళ్ళ పరువు కాపాడుకోవడం కోసం అసీం మునీరు ఇదంతా సృష్టించుకుని తన యొక్క స్టెబిలిటీ కోసం ఇదంతా కూడా ప్రాబ్లం క్రియేట్ చేశాడు. రీజన్ ఏంటి అంటే తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం. గతంలో ఉన్నటువంటి జనరల్స్ ఇటువంటి పని చేశారు. వీళ్ళు ఎప్పుడైనా సరే ఆ యొక్క నియంతృత్వం అనేటువంటిది పాకిస్తానీ ఫీల్డ్ మార్షల్, ఆ యొక్క చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ, ముషరఫ్ చూడండి, ముషరఫ్ విషయంలో కానీ గతంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అంతే, పొలిటికల్ పార్టీస్ని గ్రిప్లో పెట్టుకుంటారు, మిలిటెంట్స్ని గ్రిప్లో పెట్టుకుంటారు, ఐఎస్ఐని గ్రిప్లో పెట్టుకుంటారు. ఆ తర్వాత మొత్తం వీళ్ళంతా కూడా పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తారు. అది అసలు విషయం పొలిటికల్ గేమ్ రిలీజియన్ గేమ్ కూడా కాదు. రిలీజియన్ అనేటువంటిది వాడుకున్నారు కానీ పొలిటికల్ గేమ్ మెయిన్. ఇదంతా కూడా అసీం మునీర్ అండి. దీని వెనకాల ఉన్నటువంటి పహల్గామ్ ఇన్సిడెంట్ వెనకాల మొదటి ప్లాట్ ఎవరిది అంటే ఇది మిలిటెంట్స్ది కాదు, మిలిటెంట్స్ను వాడుకుని అసీం మునీర్ రచించినటువంటి ఒక కుట్ర. సార్ ఇక్కడ లేడీస్ని సెపరేట్గా, అంటే ఇంత దారుణమైన కిరాతకమైన ఇన్సిడెంట్లో వాళ్ళ సైకాలజీ ఏమిటి, లేడీస్ని పక్కకి తప్పుకోమని చెప్పడంలో? అంటే ఇస్లాంలో కొంచెం లేడీస్కి కొంచెం ఆ విధమైనటువంటి వాళ్ళ రక్షణ గురించి అని మాట్లాడడం. రెండోది లేడీస్ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే మిలిటెంట్స్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు పహల్గామ్ ఇన్సిడెంట్ చూపించినంత సాఫ్ట్గా వాళ్ళు ఉంటారండి. నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో మేము చూసాం కాశ్మీర్లో. మేము ఆపరేషన్ లేడీస్ని కూడా కిరాతకంగా కాల్చి చంపేస్తాం. కిరాతకంగా కాల్చి చంపడమే కాదు, వాళ్ళతో చాలా అఘాయిత్యాలు కూడా జరుగుతాయి. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒక జిహాదీ, వీళ్ళని ఎవరంటారంటే జిహాదీలు అని పిలుస్తారు. ఈ జిహాదీతో కనుక సంతానాన్ని పొందితే గనక వాళ్ళు తమ యొక్క జీవితం సార్థకమయ్యే విధంగా భావించేటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారు అక్కడ కూడా. అంటే హైలీ ఇన్వాల్వ్డ్ పీపుల్ ఈ జిహాదీలో బాగా ఇన్వాల్వ్. మాట విన్నటువంటి వాళ్ళు వాళ్ళతో అన్ని రకాలైనటువంటి ఆ యొక్క అఘాయిత్యాలు చేయడం, తర్వాత వాళ్ళని చంపివేయడం కూడా, ఇలాంటి సందర్భాలు చాలా జరిగినాయి. సో ఈ మిలిటెంట్స్ సాధారణంగా ఇలాంటి ఆపరేషన్స్, మిలిటెంట్ ఆపరేషన్స్ చేసినప్పుడు వాళ్ళు స్త్రీలని పిల్లల్ని ఏమాత్రం స్పేర్ చేయరు. కానీ పెహల్గామ్ ఇన్సిడెంట్లో ఫస్ట్ టైం అలా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆర్మీ లెడ్ ఆపరేషన్, ఆర్మీ లెడ్ ఆపరేషన్ గా కొంచెం కనిపిస్తుంది. ఆ యొక్క ఎవిడెన్సెస్ కూడా మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్, ఎన్ఐఏ వీళ్ళందరూ కూడా సంపాదించడం జరిగిందండి. అయితే సార్ మీరు పాకిస్తాన్ సరిహద్దుల్లో పోరాడిన మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకునే లోపు ఇక్కడ జ్యోతి మల్హోత్రా, భయ్యా సన్నీ యాదవ్ అనే
ఇద్దరు క్యారెక్టర్లు తెరపైకి వచ్చి దేశం అంతా ఉలిక్కి పడేలా చేశారు సార్. ఎవరు వీళ్ళని డిప్లాయ్ చేయడం, నిజంగా వీళ్ళు స్పై వ్యవస్థకి చెందిన వాళ్ళు కాకపోతే ఎన్ఐఏ లాంటి ఒక పెద్ద సంస్థ వాళ్ళని అదుపులో తీసుకోదు కదా సార్. ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ షాకింగ్ న్యూస్. భయ్యా సన్నీ యాదవ్ ఈజ్ ఎ ఫేమస్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. మనకి ఈ యొక్క సోషల్ మీడియా ఇంప్రూవ్ అయిన తర్వాత యాక్సెస్ టు ది అదర్ కంట్రీస్ చాలా ఈజీ అయిపోయింది. అలాగే ప్రజలకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మేము చూపిస్తున్నాం. మీరు ఎన్నో లక్షలు రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి ప్రాంతాలను మేము ఫ్రీగా చూపిస్తున్నాం చూడండి, అటారీ వాగా బోర్డర్ చూడండి, పాకిస్తాన్లో లైఫ్ ఎలా ఉంటుంది అని చూస్తే వాళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయి. అయితే వాళ్ళ లైఫ్ ఒక స్పైగా ప్రారంభం కాదు. ఇటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా పుట్టడంతోనే ఒక స్పైగా పుట్టరు. అలాగే వాళ్ళ కెరీర్ కూడా స్పై కాదు. వాళ్ళు మామూలుగా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు సైకలాజికల్గా వీక్గా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాగే ఈజీగా మనీకి ఇన్ఫ్లుయెన్స్ కాగలిగినటువంటి వాళ్ళు, లేదా వేరే 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 అట్రాక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తారండి. ఐఎస్ఐ ఐడెంటిఫై చేస్తుంది. ఈ ఐఎస్ఐ కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే, ఇక్కడ ఉండేటువంటి ఎంబసీ ఉంటుందండి, ఇక్కడ ఉండేటువంటి పాకిస్తానీ ఎంబసీలో పనిచేసేటువంటి కొంత స్టాఫ్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇటువంటి వాళ్ళతో వాళ్ళు డబ్బులు ఇస్తామని ఆశ చూపడం కానీ, లేకపోతే ఉమెన్ అని కానీ, లేకపోతే వేరే వేరే ఇతరత్ర ప్రయోజనాలని కానీ వాళ్ళకి చూపించి వాళ్ళు ఏం చేస్తారంటే కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతారు? ఎగ్జాక్ట్గా అండి. ఇప్పుడు ఫర్ సపోజు ఇక్కడ రాఫెల్ విమానాలు అనేటువంటి భారతదేశం ఎక్వైర్ చేశాయని చెప్పారు. అసలు ఆ యొక్క రాఫెల్ విమానాలు ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో చేస్తే, ఎక్కడ ఏ మూల ఏ ప్రాంతంలో పెట్టారు, ఎక్కడ పెట్టారు, దీని మీద ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, రోజుకి ఎన్నిసార్లు ట్రైనింగ్కి వెళ్తూ ఉంటారు, అసలు ఏ ఏ పైలట్ ఆఫీసర్లు దీన్ని నడిపిస్తున్నారు, ఎంతమంది ట్రైన్ అయ్యారు, లేకపోతే ఇక్కడ ఈ కంటోన్మెంట్లో ఏ బెటాలియన్ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం మూవ్ అయ్యింది, అసలు కొత్త వెపన్స్ అనేటువంటివి ఏ లొకేషన్లో వాళ్ళు స్టోర్ చేస్తున్నారు, వీళ్ళు కొత్తగా ఎక్వైర్ చేసినటువంటి పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రూషియల్ పీపుల్ వాళ్ళ యొక్క వివరాలు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, లేకపోతే ఆ లొకేషన్ ఎలా కనిపిస్తుంది చూడడానికి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కదా, 100% క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. బట్ ఎలా తెలుస్తుంది అంటే ఒక యూట్యూబర్ కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎలా దక్కుతుంది? అంటే ఇప్పుడు వాగా బార్డర్ ఉన్నదండి, వాగా బార్డర్లో వాళ్ళు ఏదో ఒక ప్లేస్కి రిక్వెస్ట్ చేస్తూ, లేకపోతే పర్సనల్గా ఎవరో వాళ్ళకి తెలిసినటువంటి ఆర్మీ పర్సనల్ ద్వారానో, లేకపోతే పబ్లిక్ పిఆర్ ద్వారానో, పబ్లిక్ రిలేషన్ ద్వారానో ఒక ప్లేసెస్కి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు ఒక హిడెన్ కెమెరా పెట్టడము, లేకపోతే నేను యూట్యూబ్ వీడియో తీస్తున్నాను సెల్ఫీ దిగుదామని చెప్పేసి వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేయడము, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేటువంటి క్యాప్చర్ చేస్తారు. ఆ రిజల్యూషన్స్ అనేటువంటివి పెద్ద చేసి ఆ హై రిజల్యూషన్ ద్వారా బ్యాక్గ్రౌండ్ క్లారిటీ తీసుకుంటూ వెనకాల ఇన్ఫర్మేషన్ వెళుతుంది. అలాగే ఆడియో రికార్డింగ్స్ ఉంటాయండి, వీడియో రికార్డింగ్స్ ఉంటాయి, సీక్రెట్ కెమెరాలు ఉంటాయి, ఇవన్నీ కూడా. అయితే వీళ్ళు ఫస్ట్ టైం చేసినప్పుడు ఏదో ఎక్సైట్మెంట్తో చేస్తారు. సెకండ్ టైం దే విల్ గెట్ బ్లాక్మెయిల్డ్. వాళ్ళు బ్లాక్మెయిల్ అవుతారు కొంతమంది. నువ్వు ఈ విధంగా చేసావు కాబట్టి మీ వాళ్ళకి తెలిసిందంటే నువ్వు ఇరుక్కుంటావు, కాబట్టి నువ్వు ఇందులోంచి బయటపడాలంటే నువ్వు ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి. టాస్క్ అలా దొరుకుతూనే ఉంటుంది వీళ్ళకి. వాళ్ళు డబ్బులు కూడా భారీగా ఇస్తారా? డబ్బులు ఇస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారండి, వీళ్ళకి కావాల్సినటువంటి అట్రాక్షన్స్ ఇస్తారు, అన్ని రకాలుగాను వీళ్ళు దేనికి లొంగుతారు. ఫస్ట్ వాట్ ఈజ్ ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫ్యాక్టర్ ఇస్తేనే వాళ్ళు పనిచేస్తారు. అవును కదా. కొంతమందికి మనీ ఇంట్రెస్ట్, కొంతమందికి పవర్ ఇంట్రెస్ట్, కొంతమందికి వేరే వేరే ఇంట్రెస్ట్లు ఉంటాయండి. ఆ విధంగా వాళ్ళని క్యాప్చర్ చేసుకుని ఆ క్యాప్చర్స్ ద్వారా వీళ్ళ ఇన్ఫర్మేషన్ పదే పదే తీసుకుంటారు. అండ్ భయ్యా సన్నీ యాదవ్ కానీ లేకపోతే జ్యోతి మల్హోత్రా కేసులు చాలా చిన్న కేసులు అండి ఒక రకంగా చెప్పాలంటే. దీన్ని మించినటువంటి కేసులు ఈవెన్ ఇండియన్ ఆర్మీలోను, ఇండియన్ నేవీలోను, ఎయిర్ ఫోర్స్లోను రిక్రూట్మెంట్లు కూడా జరుగుతాయి. ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. ఈవెన్ మన రా ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం పాకిస్తాన్ ఆర్మీలో ఇండక్ట్ అవుతాం, యాజ్ ఎ జవాన్ జాయిన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే శత్రు దేశాలకు సంబంధించినటువంటి, ఇప్పుడు చైనీస్ పీపుల్ ఉన్నారనుకోండి, చైనీస్ పీపుల్ ఏం చేస్తారు, మనం నేపాలీస్ని అలౌ చేస్తున్నాం, నేపాలీస్ని గోర్ఖా రెజిమెంట్ మనం ఏం చేస్తామంటే లోపలికి రప్పిస్తాం. ఇప్పుడు ఒక చైనా వాడు ఏం చేస్తాడంటే ఒక నేపాలీ పర్సన్ గోర్ఖా రూపంలో మన దగ్గర ఇండక్ట్ చేస్తాడు. ఇండక్ట్ చేసి బెటాలియన్లో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. వన్ ఫైన్ డే వీళ్ళు బగోడా అంటాం. బగోడా అంటే లీవ్ పెట్టరు, ఏమి పెట్టరు, లీవ్ అని చెప్తారు, లేకపోతే ఒక నైట్ పారిపోతారు వాళ్ళు. ఇన్ఫర్మేషన్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత
ఇలాంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ప్లాన్డ్ ఇండక్షన్ జరుగుతుంది. అలాగే మనకి కంటోన్మెంట్స్లో సివిలియన్ స్టాఫ్ పనిచేస్తూ ఉంటారు. ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్లో సివిలియన్ స్టాఫ్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని ఏం చేస్తారంటే మన ఇండియన్ ఎగ్జామినేషన్స్ రాయించి అందులోకి ఇండక్ట్ చేయడం. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జ్యోతి మల్హోత్రా కానీ భయ్యా సన్నీ యాదవ్ కానీ చాలా చిన్న ఇన్సిడెంట్లు అండి ఇవి. ఆల్రెడీ ప్లాన్డ్ ఇండక్షన్స్ అనేటువంటి ఫోర్సెస్లో జరుగుతాయి. ఇట్ ఈస్ అ మోడస్ ఆఫ్ ఆపరెండి. అలా కాకుండా ఇంకా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి జవాన్లు కానీ చాలాసార్లు గతంలో ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి వ్యక్తులు పట్టుపడడం, వాళ్ళందరూ కూడా తర్వాత వాళ్ళని కోర్టు మార్షల్ చేయడం, జైలుకి పంపడం, ఇవన్నీ కూడా చాలాసార్లు జరిగినాయి గతంలో కూడా. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక అవకాశం ఉంది అంటే అవకాశాన్ని వినియోగించుకోవడానికి శత్రు దేశం ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూనే ఉంటుంది. దే వాంటెడ్ టు పెనిట్రేట్ ఇన్ టు అవర్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద క్రూషియల్ ఫ్యాక్టర్ ఇన్ ద వార్. అంతే కదా సార్. మీ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే మీది పై చేయి అవుతుంది, నా దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే నాది పై చేయి అవుతుంది. శత్రువును ఓడించాలంటే మన ఇన్ఫర్మేషన్ బ్లాక్ చేసుకోవడం కౌంటర్ ఇంటెలిజెన్స్. సో మనం కౌంటర్ ఇంటెలిజెన్స్ చేస్తూ ఇంటెలిజెన్స్ సంపాదించడం అనేటువంటిది వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్ ఇన్ ఏ వార్. కాబట్టి ఇవన్నీ మెథడ్స్ అండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మెథడ్స్. ఒకటేమో ఇన్ఫర్మేషన్ ఎక్వైర్ చేయడం, రెండోది అవతల వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ ఎక్వైర్ చేయకుండా అడ్డుకోవడం. ఇంటెలిజెన్స్ అండ్ కౌంటర్ ఇంటెలిజెన్స్, దీస్ ఆర్ వెరీ క్రూషియల్. మనము ఆ ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తారు. ఇంకా ఈ జ్యోతి మల్హోత్రా లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ డిక్ చేయాలి. ఇక్కడ నిజంగా ఆశ్చర్యం ఏంటంటే మీరు అన్నట్టు మతం మత్తులో కొంతమంది దించితే అవునండి ఇతర మతస్థుల్ని కూడా ఏదో నెపంతోటి డబ్బనో లేకపోతే ఉమెనో లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేసి పెట్టడమో పవరో ఏదో ఒకటి వాళ్ళు చూపించి తీసుకొచ్చారు. చాలా షాకింగ్ రెవల్యూషన్స్ ఇవి. ఇంకా కూడా ఉండుంటారు కదా సార్? 100% ఇంకా ఉన్నారండి. ఇంకా చేయవలసినటువంటి అవసరం ఉంది, ఇంకా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ తవ్వే కొద్దీ బయటపడేటువంటి విషయాలు. అయితే వన్ థింగ్, వాళ్ళు మ్యాక్సిమం ఏం తీసుకుంటారంటే ఆ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్లో టాప్ సీక్రెట్కు వెళ్ళేంత అది హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు ఏంటంటే ఆ స్క్రాచ్ లెవెల్లో ఉన్నటువంటి చిన్న అంశాలు ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కోలేట్ చేయడం కోసం, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రీకన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం అలాంటివన్నీ చేయగలరేమో తప్ప టాప్ సీక్రెట్ దాకా ఎంటర్ అవడం అనేటువంటిది ఇట్ ఈస్ అ వెరీ హైలీ ఇంపాసిబుల్ అయితే కాదు కానీ వెరీ హైలీ ఇంపాసిబుల్. కొంచెం టఫ్ టార్గెట్ అండి అటువంటి. కాబట్టి అది లీక్ అయిందంటే ఇంకా దేశ భద్రత లీక్ అయినట్టంటే ఇంకా ఇట్స్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఫర్ ఎనీ కంట్రీ. మనకి ఏ సంఘటన వచ్చినా భారతదేశం చాలా పటిష్టమైన భద్రతా వ్యవస్థ, అద్భుతమైన మన మిలిటరీ ఆర్మీ మొత్తం అంతా కూడా మనం సన్నద్ధం అయి ఉన్నాము, సంసిద్ధంగా ఉన్నాము ఏదొచ్చినా కూడా అనే భావన కలుగుతుంది సార్ పౌరులకు మాత్రం. అంటే ఒకటి ఉందండి, మన ఇండియన్స్ నేచర్లో మీరు ఒకటి చూసారో లేదో, మనలో ఒక కమిట్మెంట్ అనేటువంటిది మనకు ఉంటుందండి. మన ఈవెన్ ఎంప్లాయీస్ తీసుకోండి, డిఫెన్స్ పీపుల్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, కమిట్మెంట్ ఈజ్ వెరీ హై. మన దాంట్లో ఏంటంటే మనం తీసుకున్నటువంటి జీతానికి మనం న్యాయం చేయాలి, మన లైఫ్కి మనం సార్థకం చేయాలి అనేటువంటి. అందుకే ఇండియన్స్ ఆర్ మోర్ లాయల్ పీపుల్. అవును సార్. కాబట్టి ఆ లాయల్టీ అనేటువంటిది ఉంది. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈవెన్ మనకి బయట చూడండి ఎవ్రీవేర్ కరప్షన్ ఉంది, ఇది ఉంది, అది ఉన్నా సరే వాళ్ళలో ఒక నిజాయితీ అనేటువంటిది ఏదో ఒక మూలన ఉంటుంది. ఆ నిజాయితీ అనేది వీఆర్ కమిటెడ్ పీపుల్. ఆ కమిట్మెంట్ వల్లనే ఈరోజు మన దేశాన్ని మనం కాపాడగలుగుతున్నాం. అజిత్ దోవల్ గారు లాంటి కమిటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. ఆయన తెర ముందు ఉన్నటువంటి వ్యక్తి, తెర వెనక వేలాది మంది పనిచేస్తున్నారండి అలాంటి కమిటెడ్ పీపుల్. మనం చాలామంది దేశభక్తుల్ని, కమిటెడ్ పీపుల్ని వాళ్ళ పేరు కూడా మనం వినలేము, వాళ్ళ జీవితం పూర్తయిపోతుంది, వాళ్ళ సర్వీస్ పూర్తయిపోతుంది, వాళ్ళని ఎప్పుడూ మనం చూడము, వినము, వాళ్ళ పేరు వినిపించదు, జనాభా లిస్టులో వాళ్ళ పేరు ఉండదు, వాళ్ళు ఎక్కడ కనిపించరు, వాళ్ళ సర్వీస్ పూర్తి చేస్తారు, దేశానికి ఎనలేవు సేవ చేస్తుంటారు, సీక్రెట్గా వర్క్ చేస్తూ ఉంటారండి. నిజంగా హైలీ కమిటెడ్ పీపుల్. హ్యాట్స్ ఆఫ్. ఎంత ప్రాణాలకి తెగించి అవునండి, కుటుంబాలని విడిచిపెట్టి అవును భద్రత అసలు కోసం సైనికులు కూడా మేజర్ నిజంగా సరిహద్దులో మీరు ఉండి వచ్చారు. కుటుంబాన్ని విడిచి వెళ్ళడం ఒక పెద్ద చాలా పెద్ద ఒక సాక్రిఫైస్ అని చెప్పేసి అంటారు. ఎవ్రీ సోల్జర్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఇన్ హిస్ లైఫ్. అక్కడ చూస్తూ ఉంటాం, వాళ్ళు అంటూ ఉంటారు, నా బిడ్డ పుట్టింది, నా బిడ్డ అంకుల్ అని పిలుస్తుంది, నన్ను ఇంటికి వెళ్తే అంటారు. అంటే వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే వచ్చినప్పుడు వాళ్ళు మహా అయితే 1 నెల 2 నెలలు ఇంటికి వెళ్తారు. చిన్నపిల్ల ఐడెంటిఫై చేయలేదు.
తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల దగ్గరికి వెళ్ళిన తర్వాత పప్పా అని పిలవమంటే డాడీ అని కానీ పప్పా అని కానీ నాన్న అని పిలవమంటే పిల్ల ఏమని పిలుస్తుందంటే అంకుల్ అని పిలుస్తుందండి. అలాగే ఏ తండ్రికైనా సరే, ఏ ఫ్యామిలీకైనా సరే తన కొంత ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి. బిడ్డ ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ యొక్క చేసేటువంటి ఆ యొక్క అల్లరి అదంతా కూడా చూస్తూ ఆనందించాలని ఎవరైనా కోరుకుంటారు. ఇవన్నీ కూడా ఆర్మీ పర్సనల్ లైఫ్లో ఉండేటువంటి సాక్రిఫైసెస్. అప్పుడే మ్యారేజ్ అవుతుంది, 10 days అవుతుంది, వెళ్ళి వార్ ఫీల్డ్లోకి వెళ్ళవలసి ఉంటుందండి. మళ్ళీ 1 year లేదా 10 months గ్యాప్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి 1 month 2 month ఆ ఫ్యామిలీతో స్పెండ్ చేసి మళ్ళీ ఒక 1 year వెళ్ళిపోవాల్సింది. కొన్నిసార్లు 2-3 సంవత్సరాలు కూడా ఈవెన్ ఇంటికి వెళ్ళినటువంటి జవాన్లు నేను చూశానండి. సో లాట్ ఆఫ్ సాక్రిఫైజెస్. ఇంట్లో తల్లిదండ్రులు మంచం మీద ఉంటారు, వాళ్ళని చూసేటువంటి వాళ్ళు ఉండరు, ఇంట్లో ఒక్కడే కొడుకై ఉంటాడు, కానీ ఇక్కడ బార్డర్లో తను డ్యూటీ చేయవలసి ఉంటుందండి. సో ఇలాంటి సాక్రిఫైజెస్, ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క సాక్రిఫైస్ అక్కడ ప్రతి ఒక్కరు. ఎందుకంటే దే ఆర్ ఆల్సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే, లోయర్ మిడిల్ క్లాస్, జనరల్ మిడిల్ క్లాస్ నుంచి అటువంటి కష్టతరమైన పరిస్థితులు ఎంచుకుని వెళ్ళడం అంటే ఎంత భక్తి, ఎంత కమిట్మెంట్ ఉండాలి, దేశభక్తి. అంటే అక్కడ కమిట్మెంట్ ఉండడం కాబట్టి వాళ్ళు అక్కడికి వస్తారు. ఆ వచ్చిన తర్వాత దాన్ని సస్టైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా కష్టతరమైన పరిస్థితులు కదా. చేసేస్తాను, ఆటోమేటిక్గా జరిగిపోతుంది, ఆటోమేటిక్గా జరుగుతుందండి. ఎందుకంటే అక్కడ ఇచ్చేటువంటి మోటివేషన్ ఎలా ఉంటుంది అంటే చాలా కమిటెడ్గా ఉంటారండి. ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాం, అంటే వీళ్ళు కూడా చాలా గొడవ చేస్తుంటారు, సార్ మమ్మల్ని మీరు లీవ్ పంపించరా అని. కొన్ని ఈవెన్ వాళ్ళ మానసికమైనటువంటి స్థిమితం కోల్పోయి, మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ఫైర్ చేసి సాటి సోల్జర్స్ని చంపేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ ఒత్తిడిలో అండి. అలాంటి సందర్భాలు కూడా 1 or 2 incidents ఉంటాయి. కానీ వీళ్ళు ఎంతగా మోటివేట్ అవుతారు అంటే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కొద్దీ, నీకు ఫ్యామిలీ ఫస్టా కంట్రీ ఫస్టా అంటే వాళ్ళు కంట్రీ ఫస్ట్ అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఫస్ట్ ఏమో, కానీ అక్కడ ఉన్నంత వరకు ఆ అట్మాస్ఫియర్లో ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారేమో తప్ప ప్రయారిటీ మాత్రం కంట్రీకి ఇస్తారు, సర్వీస్కి ఇస్తారు. అక్కడ ఒకటి అంటారు, అక్కడ కంపెనీ కమాండర్ మేజర్ యాజ్ ఎ కంపెనీ కమాండర్ని వచ్చి, देख बहादुर, अगर तेरे को ये काम करना है तो तू ही कर सकता है, अगर तू चले गया मेरे को प्रॉब्लम हो जाएगा, కంపెనీ के लिए प्रॉब्लम हो जाएगा అని చెప్పేసి ఒక మాట అన్నా అంటే, మా మేజర్ సార్ నా మీద ఇంత బాధ్యత పెట్టాడు, ఫ్యామిలీ తర్వాత ముందు నేను ఈ పని చేయాలి. వాళ్ళు ఎంతసేపు చూసినా సార్ బాస్ ఎప్రిషియేషన్ అండి. నా కంపెనీ కమాండర్, నా బెటాలియన్ కమాండర్, నా కమాండర్ దృష్టిలో నీ మంచిగా ఉండాలి అంటే దేశ సేవ అంటే ఫస్ట్ ఇమీడియట్ బాస్కి లాయల్గా ఉండడమే దేశ సేవ. సో ఆ విధమైనటువంటి కమిట్మెంట్, మోటివేషన్ అదే విధంగా వస్తుందండి. అలాగే వాళ్ళని ప్రేమగా చూసుకోవడం కానీ, అక్కడ ట్రీట్మెంట్, ఆ జనాలను చూసినప్పుడు వాళ్ళని కూడా, అంటే మన పాకిస్తాన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి ఉన్నటువంటి డిఫరెన్స్ అదే అండి. మేము కనుక జవాన్స్ దగ్గరికి వెళ్ళాము అంటే కనుక ఖచ్చితంగా, క్యా బహదూర్, క్యా హాల్ హై, బచ్చే టిక్ టాక్ హై, క్యా ఖా రहे हो, सब थोड़ा रोटी खा लो सब, ठीक है एक प्लेट में डाल के देना, వాళ్ళతో కూర్చుని భోంచేస్తాం. కానీ పాకిస్తానీ ఆర్మీ ఎలా ఉంటుందంటే వాళ్ళు జమీందారీగిరి చూపిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫుడ్ తినరు, వాళ్ళతో మాట్లాడరు. ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండి. ఇప్పుడు ఎప్పుడైతే మనసులో ఆ యొక్క జవాన్ల యొక్క మనసును గెలుచుకున్నానో నాకు యుద్ధ రంగంలో పెద్ద ప్రాబ్లం ఉండదు, ఆపరేషన్స్లో పెద్ద ప్రాబ్లం ఉండదు. క్యా బహదూర్, ఏ కామ్ కరేగా, क्या राम रिवांश ये हो जाएगा साहब आप चिंता मत करो मैं कर लूँगा. ఎష్యూరెన్స్ చూడండి, ఆ కైండ్ ఆఫ్ ఎష్యూరెన్స్, అది అప్పటికప్పుడు వచ్చినటువంటి ఎష్యూరెన్స్ కాదు. ద వే వి ట్రీట్ దెమ్ ఇన్ ద పీస్, నార్మల్ టైంలో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాం, ఆ హ్యూమన్ రిలేషన్ అనేటువంటిది ఎలా మెయింటైన్ చేస్తాం, సాటి ఆఫీసర్స్తో కానీ, పై ఆఫీసర్స్తో కానీ, కింద ఆఫీసర్స్తో కానీ. అక్కడ మాకు ఒకటి ఉన్నదండి, ఈరోజు జరిగిన విషయం ఈరోజు మర్చిపోవాలంతే. ఈరోజు నా బాస్ నన్ను తిట్టాడు, నేను సాయంత్రం మర్చిపోవాలి. सर आपने मेरे को गाली दिया, चलो बैठेंगे आपके साथ पार्टी करेंगे, बस सब हो गया साहब, आपके नाम पे ये पार्टी है, हो गया बस. नेक्स्ट डे ए फ्रेश लाइफ. इवन जवान्स तो కూడా వాళ్ళతో ఏమన్నా తిట్టినా సరే, एक बार आ जा, क्या घर में कोई परेशानी है क्या, ठीक है यार तूने ये गलती किया, मैंने ये किया, तेरा गलती को सुधारने के लिए बोला, लेकिन तेरे को मैं नफरत नहीं करता हूँ. ఇంకా విచిత్రంగా ఎలా ఉంటుందంటే కొన్ని రెజిమెంట్స్లో వాళ్ళు తిడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాళ్ళు తిట్టాలి అంటే ప్రేమగా తిట్టాలి. ఎలాగంటే మన పంజాబీ రెజిమెంట్ కానీ, సిక్ రెజిమెంట్ కానీ, వాళ్ళని కొంచెం మనం రోడ్డు మీద మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్తో పిలిచాం అనుకోండి,
దే ఫీల్ వెరీ హ్యాపీ. అంటే అపనాపన్ అంటారు, అపనాపన్ అదే అదే exactly. అపనాపన్ అంటారు. ఎగ్జాక్ట్గా మీరు కరెక్ట్గా కనిపెట్టారు. అపనాపన్ అండి. అలా కాకుండా క్యా సింగ్ జీ క్యా కర్ రే హో, क्या मनदीप जी क्या कर रहे हो, साहब आप मेरे से नफरत हो, आप थोड़ा सा मेरे से कुछ नफरत है मन के अंदर. नहीं नहीं मैं ठीक ठाक हूँ, आप कैसे, नहीं साहब आप ठीक से बात नहीं कर रहे हो. అలా కాకుండా క్యారే దేరి అని చెప్పి 2-3 తిట్లు తిట్టాం అనుకోండి, ఏ టీకే సాబ్ అంటే అది వాళ్ళ గ్రూమింగ్ అండి. అదే సౌత్ ఇండియన్ దగ్గరికి వచ్చి ఒక తిట్టారు అనుకోండి మీరు, ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ అబ్యూజింగ్ ఎ సింగిల్ వర్డ్, వాళ్ళు సెంటిమెంటల్ అయిపోతారు, మీకు లాయల్గా వాళ్ళు ఎప్పుడు లైఫ్లో ఉండరు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏ పర్సన్ సైకాలజీ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి. ఎవరు ఎలా హ్యాపీగా ఉంటారు, ఎవరిని ఎలా డీల్ చేయాలి, ఇదే అండి మనకు అక్కడ కావాల్సింది. అదే అటువంటి పాత్రల్లో మీరందరూ రాణించి ఎన్నో సందర్భాల్లో ఆపరేషన్స్లో పాల్గొని దేశాన్ని నిజంగా కాపాడుతూ వచ్చారు. మేజర్ మీరు మిలిటెంట్తో ఎప్పుడైనా ముఖాముఖి ఎదురుపడ్డారా? యా డెఫినెట్లీ అండి. అది యాక్చువల్గా 1998 నవంబర్ 1st వీక్ అండి. ఈవెన్ నవంబర్ 1st వాజ్ ద ఎన్కౌంటర్ డే. దానికి 3 days ముందు నేను జస్ట్ అక్టోబర్లో రెజిమెంట్కి వెళ్ళాను. జస్ట్ యూ కెన్ సే దట్ 15 days ఆఫ్ మై సర్వీస్. నేను జస్ట్ ఆర్మీలో జాయిన్ అయ్యి 15 రోజులైంది. ఐ వాజ్ యంగెస్ట్ బాయ్, జస్ట్ 21.5. నాకు కూడా ఏజ్ పెద్ద లేదు అప్పుడు. 21.5కే ఐ కుడ్ ఏబుల్ టు గెట్ కమిషన్. సో ఆ ఏజ్లో వెళ్ళేసరికి నైట్ మాకు బాటీదార్ ఫారెస్ట్, దానికి ఒక విలేజ్ ఉంటుందండి, అక్కడ మిలిటెంట్స్ మూమెంట్ ఉంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తే ఘాతక్ ప్లేటూన్ తీసుకుని ద బెటాలియన్ సిఓ ఆర్డర్డ్ మీ, యూ గో అలాంగ్ విత్ దిస్, లీడ్ దిస్ ఆపరేషన్, యూ గో టు దిస్ బాటీదార్ ఫారెస్ట్, దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. మిలిటెంట్స్ వచ్చారు, నంబర్దార్ అంటే విలేజ్ సర్పంచ్ కొట్టారు, వాళ్ళని కన్ఫిస్కేట్ చేశారు, ఇవన్నీ కూడా చెప్పి వెళ్ళి మీరు ఇప్పుడు ట్రేస్ చేయండి, వెళ్ళి కనుక్కోండి అనగానే వెళ్ళాం. 3 days ఆపరేషన్. వెళ్ళాం వాళ్ళని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళాం. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వాళ్ళ ఫోటోలు ఉన్నాయా? ఏముండవండి ఫోటో. ఏం లేకపోతే ఎలా తెలుస్తుంది అని? మిలిటెంట్స్ తెలుస్తారండి, మనకు తెలుస్తారు. ఎందుకంటే వాళ్ళ వేషధారణ కానీ వాళ్ళు ఇవన్నీ కూడా చూడగానే ఐడెంటిఫై అయిపోతారు. వాళ్ళు లాంగ్ కుర్తా వేసుకుంటారు, లాంగ్ కుర్తా, అలాగే నెత్తి మీద ఒక కాశ్మీరీ టోపీ పెట్టుకుంటారు, అలాగే కింద మామూలుగా చెప్పులు లాంటివి వేసుకుంటారు. ఒక AK-47 ఉంటుంది, వెనకాల ప్యాక్స్ ఉంటున్నాయి. ఒక సివిలియన్ చేతిలో అది ఉన్నది అంటే వాళ్ళు మిలిటెంట్స్. అక్కడ ఆర్మీ పీపుల్ ఎవరు కూడా ఆర్మీ పీపుల్ కన్నా భిన్నమైనటువంటి వస్త్రధారణ చేస్తారు. అందుకే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి ఆర్మీ డ్రెస్లో వచ్చారు మన పహల్గామ్లో. సో వీళ్ళు భిన్నమైనటువంటి డ్రెస్సింగ్లో ఉంటారు కాబట్టి ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. అది కాకపోయినా వాళ్ళు దాక్కుంటారండి, వాళ్ళు ఉన్నటువంటి ఏరియా మాకు ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే మిడ్ నైట్ బయలుదేరి, రాత్రి 12 బయలుదేరి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే తెల్లవారుజామున 5 ఆ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపోయారని తెలిసింది. మళ్ళీ ట్రేస్ చేసుకుంటూ అలాగ 3 days ట్రేస్ చేస్తే వాళ్ళ ఆచూకీ మాకు దొరకట్లేదు. మేము వెళ్ళినటువంటి ప్లేస్ కల్లా జస్ట్ 2-3 hours ముందు వాళ్ళు లెఫ్ట్ అయిపోతున్నారు. ఆ యొక్క ఎన్కౌంటర్ అవ్వట్లేదండి. అవ్వకపోయేసరికి మేము తెచ్చుకున్న రేషన్ కూడా అయిపోయిన తర్వాత ఒక థిక్ వర్జిన్ ఫారెస్ట్లోకి మేము ఎంటర్ అయిపోయాం. సో థిక్ ఫారెస్ట్, అసలు నరమానవుడు కూడా ఎవరు ఎంటర్ కానిటువంటి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మాకు ఆర్డర్స్ వచ్చినాయి. ఇప్పటికే 3 days అయిపోయింది, జవాన్లు అందరూ అలసిపోయారు, వెనక్కి వచ్చేయండి అని చెప్పారు. దట్ వాజ్ ద టైమ్ ఐ గాట్ సమ్ టెల్ సైన్స్, ఇక్కడ మిలిటెంట్స్ ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు అనేటువంటిది ఐ కుడ్ ఏబుల్ టు అబ్జర్వ్. ఒక సమ్ లేడీస్ ఆర్ కమింగ్. ఆ థిక్ ఫారెస్ట్లో లేడీస్ రావాల్సినటువంటి అవసరం ఏంటో నాకు కనిపించలేదు. వెంటనే వాళ్ళని తీసుకుని ఇంట్రాగేట్ చేయండి అని చెప్తే దే సెడ్ సాబ్ 5 ఆద్మీ ఖానా దేకే ఆ రాయ్. వాళ్ళని అక్కడే పెట్టేసిన వెంటనే ఇమీడియట్గా చెప్పేశాను, మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీరు రీఎన్ఫోర్స్మెంట్ పంపించండి, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎన్కౌంటర్ అని చెప్పాను. జాగ్రత్త అని చెప్పారు. వెళ్ళామండి. ఆపరేషన్ స్టార్ట్ చేసిన 10 minutesకే మేము అనుకున్నది ఏంటి, అంచనా వేసింది ఏంటంటే దాదాపు ఒక 200 meters 300 meters దూరంలో ఉంటారని. కానీ ఇంత ఫారెస్ట్లో కూడా మా కమ్యూనికేషన్ అంతా కూడా చాలా సైలెంట్గా జరుగుతుంది, ఏమాత్రం అలికిడి లేదు. వాళ్ళు కూడా గమనించలేకపోయారు మేము ఇంతమంది ఉన్నాము, మేము వాళ్ళని సెర్చ్ చేస్తున్నామని వాళ్ళు గమనించలేకపోయారు. భోజనాలు చేసి ఈ విధంగా జస్ట్ రిలాక్స్ అవుతున్నారండి, చేతులు వెనకాల పెట్టుకుని ఇలా రిలాక్స్ అవుతున్నారు.
మేము ఆ నాలా ఒకటి ఉంది, జస్ట్ మీరు కూర్చున్నటువంటి డిస్టెన్స్లో ఒక నాలా రిలాక్స్ ఉంటుంది. అంటే అడవిలోనేనా టెంట్లు అడవిలో రిలాక్స్ అవుతున్నారు. జస్ట్ ఒక గట్టు ఉంది, మధ్యలో నాలా ఉంది. మీరు కూర్చున్న చోటేమో ఒక గట్టు ఉంది. అలాగా ఆ గట్టు మీద ఇలా జారబడి ఉన్నారు. మేము ఒక్కొక్కరిగా నెమ్మదిగా చూసుకుంటూ సెర్చ్ చేసుకుంటూ వన్ బై వన్ పాస్ అవుతున్నాం. నో వెర్బల్ కమ్యూనికేషన్, రేడియో సైలెన్స్ మెయింటైన్ చేసాం. రేడియోలు కూడా మాట్లాడవు, ఏముండవు, మొత్తం సర్ప్రైజు. ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక పర్సన్ దాటేశాడు, నేను సెకండ్ పర్సన్. సాధారణంగా ఏంటంటే వీ లీడ్ ఫ్రమ్ ఫ్రంట్. అందులోని యంగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో జవాన్లకు ధైర్యం ఇవ్వాలి. మేము ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి టైం ఆ టైంలో. సార్ వెనకాల వస్తాడు పిరికివాడు అనేటువంటిది అనిపించుకోవడానికి ఇష్టం ఉండదు, కాబట్టి మేము ఫ్రంట్ ఉంటాం. సో వాళ్ళు ఏం చేశారు, నా ముందు 2 స్కౌట్స్ ఉన్నారు, నేను థర్డ్ పర్సన్. వాళ్ళు క్రాస్ అయ్యారు. వీడికి అనిపించిపోయాడండి మిలిటెంట్, రిలాక్స్డ్గా ఉన్నాడు. వాడు చూశాడు, నేను చూశాను. అంటే ఒక్కసారిగా ఒక పులిని గురించి వెతుకుతున్నాడు. పులి మొహం మీద కనిపిస్తే ఎలా ఉంటుందో వాడిది అదే పరిస్థితి, నాది అదే పరిస్థితి. ఏం జరిగిందో తెలియదండి. జస్ట్ ఒక్కసారిగా నేను కాక్ చేశాను నా AK-47. ఎలాగ నేను ట్రిగర్ ఫైర్ చేశానో తెలీదు, మొత్తం మ్యాగజైన్ ఖాళీ అయిపోయింది. అంటే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు కదండి, అలాగా. తర్వాత వాళ్ళు ఎక్కడ ఎంతమంది ఉన్నారు, ఏం అర్థం కాలేదు. పెద్ద కేకేసాను చేశాను. ఈ పక్కన వీళ్ళు అలర్ట్ అయిపోయారు, వీళ్ళు చూశారు, అందరూ అయిపోయారు. ఇంతలో వెనక నుంచి ఒకరు సాప్కో మార్ దియా గోలీ లగ్గియా అని అరిచారు. అంటే బుల్లెట్ తగిలింది, సార్ని చంపేశారు అని అరిచాడు ఎవడు. దాంతో వెనకాల ఉన్నటువంటి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి ఆ ఏరియాలోకి వాల్ ఫైర్ చేయడం మొదలుపెట్టారు. పైనుంచి బుల్లెట్స్ వస్తున్నాయండి. ఏం అర్థం కాలేదు. మా వాళ్ళు మా మీద ఫైర్ చేస్తున్నారు. మళ్ళీ అరుచుకున్నాం, ఎందుకంటే రేడియో సైలెన్స్ చేసాం. ఏం అర్థం కాలేదు, గందరగోళ పరిస్థితి. మళ్ళీ అరుచుకున్నాం. ఓన్లీ వెర్బల్ కమ్యూనికేషనే, నేను ఇక్కడ ఉన్నాను, బతికే ఉన్నాను, నా మీద ఫైర్ చేయకండి, నేను ఇక్కడ ఫైర్ చేస్తున్నాను, అటువైపు నుంచి వెళ్ళిన కంట్రోల్ తీసుకుని 3 hours మొత్తం ఎన్కౌంటర్ అండి. 5 చనిపోయారు. మొత్తం 8 మందిలో 5 చనిపోయారు, 3 పారిపోయారు. ఆ తర్వాత పర్సన్ కూడా తర్వాత చనిపోయారు అని చెప్పేసి ఒక పర్సన్ చనిపోయాడని ఇన్ఫర్మేషన్ రేడియో హిజ్బుల్ ముజాహిద్దీన్కి చెందినటువంటి ఇది జరిగినటువంటిది. దిస్ వాజ్ ఏ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఆపరేషన్. అసలు మేము అనుకోలేదు. అసలు మేము ఏంటంటే ట్రేస్ చేసుకుంటూ వెళ్తున్నాం. 3 days తర్వాత అసలు వీళ్ళు మాకు ఎదురవుతారు అనేటువంటి అన్ఎక్స్పెక్టేషను, అంత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిందండి. అయితే ఆ ఫ్రెష్గా ట్రైనింగ్ చేసి ఉండడం, అక్కడ ఎన్నోసార్లు మాకు ట్రైనింగ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తాయండి. జస్ట్ అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు చూడండి, అలాగా కనిపించడం, ఒక్కసారిగా వెపన్ కాక్ చేయడం, ఫైర్ చేసాడు. అసలు ఆటోమేటిక్గా జరిగిపోయిందండి. తర్వాత ఎంతమంది చచ్చారు అని చెప్పేసి లెక్క పెట్టుకుంటే 5 బాడీలు దొరికినాయి. ఆ తర్వాత ఆ బాడీలన్నీ కూడా తీసుకుని బెటాలియన్ హెడ్ వాళ్ళు దే ఆర్ ఆల్ ఫ్రమ్ పాకిస్తాన్ ట్రైన్డ్. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర దొరికినటువంటి పాకిస్తానీ కరెన్సీ దొరికింది, చైనా గ్రెనేడ్స్ దొరికినాయండి. వాళ్ళ దగ్గర దొరికినాయి చైనీస్ గ్రెనేడ్స్. చైనా ఈజ్ సపోర్టింగ్ ద వెపన్స్. చైనీస్ గ్రెనేడ్ ఎలా ఉంటుందంటే వాళ్ళది చాలా చిన్నదండి, ఒక మన 10 rupees వాటర్ బాటిల్ ఉన్నట్టు, అందులో సగం ఉన్నట్టు, ఒక స్మూత్గా ఉన్నటువంటి సిలిండర్ షేప్లో ఉండేది, చిన్న వంకాయలా ఉంటుంది అంతే అండి. అంతే, అదే మనకి ఆ చైనీస్ ఐడెంటిటీ, అందులో చైనీస్ రాస్తుంది. పాకిస్తానీ కరెన్సీ, అగైన్ సమ్ లిటరేచర్ రిగార్డింగ్ దేర్. అప్పట్లో వాక్మెన్లు వాడేవారు వీళ్ళు. వాళ్ళ స్పీచెస్ వింటే కనుక వాళ్ళ లీడర్స్ ఇచ్చేటువంటి స్పీచెస్ హైలీ మోటివేషనల్ స్పీచెస్ విన్నాం. మాకే భయం వేసిందండి. అది ఎంత మోటివేషనల్గా ఇస్తున్నారంటే వాళ్ళు ఆ రిలీజియను, వాళ్ళు నిజంగా వాళ్ళు లేకపోతే కనుక వీళ్ళ రిలీజియన్ అంతమైపోతుందా, జిహాద్ అంతమైపోతుందా, ఈ జిహాద్ని కాపాడడం కోసం, జిహాద్ చేయడం కోసం దేవుడు పంపినటువంటి వ్యక్తి అన్నట్టు వాళ్ళు అంతగా వాళ్ళు మోటివేట్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయండి మాకే. అటువంటిది ఆ యొక్క ఇల్లిటరేట్, పేదరికంలో ఉన్నటువంటి వాడు ఇంకెంత మోటివేట్ అవుతాడో మీరు అర్థం చేసుకోవచ్చు. తీవ్రంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చేస్తారండి. అలాగే కొంతమంది బతికినటువంటి వాళ్ళని కూడా మేము ఇంట్రాగేట్ చేసినప్పుడు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, వీళ్ళు కాంట్రాక్ట్ మిలిటెంట్స్ అండి, వీళ్ళు జిహాదీ అంటారు కూడా, అది కూడా నేను యాక్సెప్ట్ చేయను. అక్కడ పేదరికంలో బాధపడుతున్నటువంటి కొంతమంది యూత్ని పట్టుకుంటారు వీళ్ళు. పట్టుకుని వాళ్ళు ఏమంటారంటే 5 సంవత్సరాలకి నువ్వు మా ఆర్గనైజేషన్లో పనిచేయి అని చెప్పి రిక్రూట్ చేసుకుంటారు. ఎవరు? ఈ జిహాదీలు, మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ చేసుకుని వాళ్ళకి ఏం చెప్తారంటే, ఈ యొక్క ఆపరేషన్లో కనుక నువ్వు చనిపోతే నీ ఫ్యామిలీకి 5 లక్షలు ఇస్తాం, నువ్వు
బతికుంటే కనుక 5 లక్షలు ఇస్తాం, చనిపోతే 10 లక్షలు ఇస్తాం, చనిపోతే 10 లక్షలు ఇస్తాం, బతికితే కనుక నువ్వు వెళ్ళిపోతూ సంవత్సరానికి 1,00,000. ఎక్కువ కూడా కదండి, ఓన్లీ 1 lakh వాళ్ళకి. అంటే దట్ ఈస్ వెరీ హై అమౌంట్ ఫర్ దెమ్, అదే కదా, ఫర్ మిలిటెంట్. వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు పెడతారు. ఒకవేళ కనుక వీళ్ళు ఆపరేషన్స్లో ఒక జవాన్ని చంపితే కనుక 10,000, ఒక సోల్జర్ని కాకుండా పై ర్యాంకులో ఉన్నటువంటి చంపితే 50,000, ఒక కెప్టెన్ని చంపితే 1,00,000 రూపాయలు, ఇలాంటి మేజర్ని చంపితే మళ్ళీ వాళ్ళకి ఇన్సెంటివ్స్ అండి. వాళ్ళకి ఇలాగా వాళ్ళు రకరకాలుగా వాళ్ళని మోటివేట్ చేస్తూ 5 సంవత్సరాల కోసం పనిచేయడానికి వచ్చినటువంటి కిరాయి తీవ్రవాదులు. వాళ్ళకి ఈ మధ్యలో ఏం చేస్తారు, ఈ మధ్యలో ఈ యొక్క జిహాద్ అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేస్తారు. అప్పుడు వాళ్ళు హైగా మోటివేట్ అయిపోయి వాళ్ళు కంటిన్యూ అయిపోతారు. కొంతమంది ఫ్యామిలీ కోసం వచ్చినటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, చనిపోయినటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెటిల్ చేస్తారు. సో వాళ్ళు పేదరికం కారణంగా, నిరుద్యోగం కారణంగా అటు పాకిస్తాన్ వైపు నుంచి భారతదేశం వైపు వస్తున్నటువంటి కిరాయి తీవ్రవాదులు మోస్ట్ ఆఫ్ దెమ్. అసలు వింటుంటే ఎంత షాక్. దీని వెనకాల చాలా లిటరేచర్ ఉందండి. తీవ్రవాదులు వెనకాల మన కంటికి కనిపించేంత సింపుల్ కాదు. ఇది వేళ్ళు ఉనికిపోయినటువంటి వ్యవస్థ. దీనికి రిలీజియన్ జోడిస్తున్నారు వాళ్ళు, దాంతో వాళ్ళు బాగా మోటివేట్ అయిపోతున్నారు. సింగిల్ పాయింట్ ఎజెండా. సార్ ఇప్పుడు బట్ దీనికి ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ చనిపోయినప్పుడు, అతన్ని హతమార్చినప్పుడు ప్రపంచం అంతా ఇంకా ఒక అందుకు అయిపోయింది అనుకున్నారు. ఇంకా రకరకాల ఇప్పుడు టాక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఐసిస్. అవును, అసలు ఈ తీవ్రవాద వ్యవస్థకి ఏమిటి మేజర్ పరిష్కారం? దీనికి కంటిన్యూస్ అండి. ఇప్పుడు అంటూ ఉంటారు కదండి, ఒక మనకి భస్మాసురుడు రక్తబీజుడు అని మన పురాణాల్లో. అతన్ని చంపే కొద్దీ అక్కడ రక్తం ఎక్కడైతే పడుతుందో అక్కడ ఒక రాక్షసుడు పుట్టుకొస్తూ ఉంటాడు. ఈ తీవ్రవాదులు కూడా రక్తబీజుడు లాంటి వాళ్ళు. ఒక ఆర్గనైజేషన్ ఎండ్ అయిపోయింది, మరొక ఆర్గనైజేషన్, ఇంకొక ఆర్గనైజేషన్ ఎండింగ్ అంటూ ఉండదండి. దెర్ ఆర్ మెనీ ఆర్గనైజేషన్స్. హిజ్బుల్ ముజాహిద్దీన్, ఇండియన్ ముజాహిద్దీన్, ఆల్ బదర్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ISIS, లష్కర్ ఈ తయ్యబా, ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయండి. ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి నేషనల్ లెవెల్ కానించి రీజనల్ లెవెల్ వరకు చాలా డివిజన్స్ ఉంటాయి. అందులో మనం ఒకటి అంతం చేసిన ఇంకోటి వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం తీవ్రవాదాన్ని అంతం చేయాలి అంటే తీవ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి దేశం మీద మనం అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తేనే తప్ప మనం తీవ్రవాదాన్ని కేవలం ఈ యొక్క ప్రాక్సీ వారిని కేవలం గన్తో మనం సెటిల్ చేయలేము. డిప్లొమాటికల్లీ వీ నీడ్ టు విన్ ఓవర్, ఎకనామికల్లీ వీ నీడ్ టు టైటన్ దెమ్, అండ్ ప్రపంచ దేశాల్లో ఏకాకిం చేయాలి. ఈ విషయంలో భారతదేశం కాదండి, ప్రపంచ దేశాలు విఫలమవుతున్నాయి. ఒక పక్కన పాకిస్తాన్ తీవ్రవాదాన్ని సపోర్ట్ చేసేటువంటి దేశమని అందరికీ తెలుసు. మరి అటువంటప్పుడు మరి అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కి కీలకమైనటువంటి పదవుల్లో ఎందుకు పెడుతున్నారు? అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి ఎందుకు నిధులు వస్తున్నాయి? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి అంటే, ఎందుకంటే వాళ్ళని బలపరిచి అట్లీస్ట్ తాత్కాలికంగా బలపరిచి భారత్కి చెక్ పెడదాం, భారత్ ఎదిగిపోతుంది అని ఏడుపు. 100% అంతే అండి. వాళ్ళ థింకింగ్ ఏంటి అంటే భారతదేశం అన్ని రకాలుగా ఎదుగుతుంది. ఇప్పుడు నిన్న మీరు ఒక 15 days బ్యాక్ న్యూస్ కనుక చూసినట్లయితే భారతదేశము 5వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశము 4వ ఆర్థిక శక్తిగా జపాన్ని సర్పాస్ చేసింది. అంతే, 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందండి. మనం ఇలాగే కనుక మన జీడిపిని కనుక పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా మనం నెక్స్ట్ 20-30 yearsలో టాప్ పొజిషన్స్కి వెళ్తామండి. 2050 కల్లా భారతదేశాన్ని టాప్ పొజిషన్లో చూడాలి అంటున్నారు. ఎస్, ఇట్ ఈస్ వెరీ హై టాస్క్, బిగ్ టాస్క్ అయినప్పటికీ మనం ఏ రోజుకన్నా భారతదేశాన్ని మనం టాప్ 3లో మనం చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చండి. మరి అటువంటప్పుడు పాకిస్తాన్కి మనకి చెక్ పెట్టాలని చూస్తుంది. చైనా, ఎందుకంటే ఏషియాలో దానికి కాంపిటీటర్ ఎవరంటే భారతదేశమే. ఇప్పుడు అమెరికాకు కూడా ఒక భయం ఏంటంటే భారతదేశం యొక్క డీప్ రూటెడ్ ఎథికల్ వాల్యూస్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సర్పాస్ చేసింది ఎప్పుడో వరల్డ్ కంట్రీస్ యొక్క నాలెడ్జ్ని. మళ్ళీ ఇదంతా పైకి తీసుకుని వచ్చి ఇప్పుడు వీళ్ళు టెక్నాలజికల్గా ఎదుగుతున్నారు, అన్ని రకాలుగా ఎదుగుతున్నారు, డిప్లొమాటికల్గా ఎదుగుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఒక స్థానం అనేటువంటిది లభిస్తుంది, భారతదేశం యొక్క పేరు మారుమోగుతుంది. కాబట్టి మా ఉనికికి ఎక్కడ ప్రమాదం అని చెప్పి అమెరికా కూడా ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. మన దగ్గర ఏదైనా మాట్లాడచ్చు. అందుకే ట్రంప్ ఎప్పుడు మాట్లాడినా సరే భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూనే
పాకిస్తాన్ని భారతదేశంతో ఈక్వేట్ చేస్తున్నాడు. ఇట్స్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అండి. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూస్తున్నారు. అంటే భారతదేశానికి ఏదో రకంగా చెక్ పెట్టాలి మీరు అన్నట్టు. దానికోసం ఇలాగా తీవ్రవాదాన్ని సపోర్ట్ చేసే దేశం అయినా సరే పాకిస్తాన్ని ఆపట్లేదు. అక్కడక్కడ చిన్న చిన్న తాయిలాలు బిస్కెట్లు వేస్తున్నారు. అంతే అంతే వాళ్ళు. కానీ మేజర్ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని, లేకపోతే అంటే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ వల్ల కావచ్చు, అక్కడ ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ నడుస్తోంది. అది కాన్స్టెంట్గా నడుస్తున్న ఒక యుద్ధం ఏముంది, వన్ సైడ్తో వాళ్ళు పాలస్తీన్ని పూర్తిగా హతమార్చే ప్రయత్నంలో ఉన్నారు. కంప్లీట్గా జెనోసైడ్ జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఇండియా పాకిస్తాన్ అండ్ అలాగే సరిహద్దులతో ఇక్కడ చైనా ఇన్వాల్వ్ అవ్వడం, అమెరికా చాలా డిప్లొమాటిక్గా ఎటు మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడడం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మేజర్? న్యూక్లియర్ వెపన్స్ వాడుతున్న పాకిస్తాన్ అని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. మనకి ఫస్ట్ మనం ఊహించిన విధంగా వరల్డ్ వార్ దారి తీసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ వరల్డ్ వార్ రాదు. యూ కెన్ మార్క్ మై వర్డ్స్ అండి. మూడో ప్రపంచ యుద్ధంకి దారి తీసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తప్ప మూడో ప్రపంచ యుద్ధం రాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. అవును. రీజన్ ఏంటి అంటే మొదటి 2 ప్రపంచ యుద్ధాలు అంతకుముందు జరిగినటువంటి యుద్ధాలను చూడలేదు. ద ఫస్ట్ వరల్డ్ వార్ నెవర్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్ వార్ బిఫోర్. ద సెకండ్ వరల్డ్ వార్ కుడ్ నాట్ రియలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్లో జరిగినటువంటి డ్యామేజ్ని సెకండ్ వరల్డ్ వార్లో చూడలేదు. ఇవన్నీ కూడా చూస్తే కనుక దే డజంట్ హ్యావ్ ప్రాపర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వరల్డ్ వార్స్. కానీ ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ దగ్గరికి వచ్చే కంటే ముందు ఫస్ట్ 2 వరల్డ్ వార్స్ యొక్క కండిషన్స్ మనం అనుభవించాం. ఒక అణుబాంబు వేస్తే ఏమవుతుంది, లేకపోతే ఒక దేశాన్ని నాశనం చేస్తే అది అంతటితో ఆగుతుందా, దాని యొక్క ఇంపాక్టు రివర్స్లో ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది, అవన్నీ కూడా ప్రతి దేశం కూడా అనుభవించింది. నన్ ఆఫ్ ది కంట్రీ వాంట్స్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంక్లూడింగ్ అమెరికా అండ్ చైనా అండ్ పాకిస్తాన్, ఎవ్రీబడి. అంతే కదా. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ నెగోషియేటింగ్ టూల్స్ ఏదైతే ఉన్నాయో మన ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్య ఇంకా నెగోషియేషన్స్ అనేటువంటి క్లోజ్ అవ్వలేదు. అవును. ఉధృతి పెరుగుతుంది, దాడి చేసుకునేటువంటి ఉధృతి పెరుగుతుందండి. అలాగే పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ విషయంలో ఉన్నప్పటికీ కూడా అది కూడా వరల్డ్ వార్కి దారి తీసేటువంటి పరిస్థితులు లేవు. ఇకపోతే పాకిస్తాన్ మనల్ని థ్రెట్ చేస్తుంది చూశారు, మేము న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగిస్తాము అని చెప్పి. అది హైలీ ఇంపాసిబుల్. రీజన్ ఏంటి అంటే గతంలో కూడా ఈ విషయంలో మనం డిస్కస్ చేసినప్పుడు నేను చెప్పడం జరిగిందండి, అవి గాల్లో లేచే కంటే ముందు మనం కొట్టేస్తామని. ఎంటైర్ థింగ్ అంతా కూడా కిరాణా హిల్స్లో జరిగిందండి. కిరాణా హిల్స్లో జరిగినటువంటి డ్యామేజ్ బయట ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే మనం కిరాణా హిల్స్లో ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్, ఏది కిరాణా హిల్స్ ఎక్కడుంది, సర్గోదా ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది. సర్గోదా ఎయిర్పోర్ట్ ఎయిర్ బేస్ అనేటువంటిది డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్లో ఉంది. సర్గోదా బేస్ అనేటువంటి చోట F-16 విమానాలు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి దానికి దగ్గరలో. మనం ఏం చేసామంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ను కొట్టేసామండి. మరి డైరెక్ట్గా వెపన్స్నే కొట్టచ్చు కదా అంటే పాకిస్తాన్ నాశనం అయిపోతుంది. అండ్ పాకిస్తాన్ మీద అణుబాంబు వేయడం అంటే రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మన బార్డర్ స్టేట్స్, వాటి మీద బాంబు వేసినట్టే. అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ 50 years పనికి రాకుండా పోతాయండి. సో ఆ రకంగా పాకిస్తాన్ ఎంత ఉన్నదని చాలా చిన్నది ఉన్నది. కాబట్టి దాని మీద చేయడం అంటే ఇక్కడ ఎఫెక్ట్ చేసినట్టే. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎంట్రీ ఎగ్జిట్స్ని కొట్టేయడం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి లీకేజ్ అవ్వడం, తర్వాత అమెరికాకి సంబంధించినటువంటి ఆ యొక్క న్యూక్లియర్ లీకేజ్ని అసెస్ చేసేటువంటి విమానం సర్వే చేయడం, బోరాన్ అక్కడ చల్లడం, ఇవన్నీ కూడా ఇన్సిడెంట్స్ మీరు మ్యాప్ చేసుకుంటే కనుక వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ హిట్ ద న్యూక్లియర్ బేస్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ది పాకిస్తానీ న్యూక్లియర్ బేస్ని కొట్టామండి మనం. సో భారతదేశానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్, సలాం. చాలా ప్లాన్డ్గా చేసామండి. ఆపరేషన్ సింధూర్ గురించి మనకు తెలిసినటువంటి వివరాలు, జనరల్ పబ్లిక్కి తెలిసినటువంటి వివరాలు ఇప్పటికీ కూడా ఒక నాట్ ఈవెన్ 50% అంటాం. దెర్ ఈస్ మెనీ థింగ్స్, హిడెన్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ కండక్టెడ్ ఇన్ దట్ దిస్ థింగ్. అది పబ్లిక్లోకి రాలేదు. నేదర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ దే ఓపెన్లీ రివీల్డ్ ఎవ్రీథింగ్. కొంత నష్టం మనకి జరిగింది, అత్యధిక నష్టం వాళ్ళకి జరిగింది. అయితే ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఎలా ఉన్నారు అంటే మనకు నష్టం జరిగిందంటే యాక్సెప్ట్ చేసేటువంటి సైకలాజికల్ కండిషన్లో లేరు. కొంత నష్టం జరిగిందంటారు. అయితే
ఎగ్జాక్ట్లీ అండి. పాకిస్తాన్ అనేటువంటిది అదేం డమ్ పీస్ కాదు. దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. మనం ఎంత క్యాపబుల్లో వాళ్ళు అంతే క్యాపబుల్. నేను పాకిస్తాన్ పొగడడం లేదు, బట్ శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు మొత్తం నష్టం జరిగిపోయింది, మన వైపు జీరో నష్టం అనేటువంటిది ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. అంతే ఇది ఇమ్మెచ్యూర్డ్ థింకింగ్ అండి. ఒక రకంగా చెప్పాలంటే ఇమ్మెచ్యూర్డ్ థింకింగ్ కూడా. మనది 0 లాస్, అక్కడ 100% లాస్. నో, నాట్ కరెక్ట్. మనకి అక్కడ 10 విమానాలు కొట్టామంటే ఇక్కడ 2-3 విమానాలు పోతాయి. ఖచ్చితమండి అది. సో వాళ్ళవి ఎన్ని కొట్టాం సార్ మనం? వాళ్ళవైతే కనుక అఫీషియల్గా మనకి వచ్చినటువంటిది ఏంటంటే 14 విమానాలు. కొంచెం డేటా వచ్చిందండి. ఆ డేటా ప్రకారం మనం అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లు ఏదైతే ఉన్నాయో ఆ 10 ఎయిర్ బేసెస్ కొట్టేసామండి మనం. అలాగే అక్కడ ఉన్నటువంటి విమానాలు ఏదైతే ఉన్నాయో ఆ విమానాలు దాదాపు 14 ఫైటర్ జెట్స్ దాకా కొట్టడం సర్గౌదాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి రిపోర్ట్స్ అనేటువంటివి వచ్చినాయి. మన వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. కానీ మన దగ్గర ఏది పోయింది అనేటువంటిది రిలీజ్ చేయడం దగ్గరికి వచ్చేసరికి మన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. అదే బయట పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేదండి. ఈవెన్ మేము ఒక 1000 మంది ఇండియన్ ఆర్మీ, ఒక 1000 మంది పాకిస్తానీ ఆర్మీ యుద్ధం చేస్తే ఇక్కడ 500 మంది చనిపోతే ఇక్కడ ఒక 200-100 మంది ఇక్కడ చనిపోతారు. ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ డేటా అండి ఇది. కానీ జనరల్ పబ్లిక్ యాక్సెప్ట్ చేయదు ఇది. అందు గురించి మెనీ థింగ్స్ హ్యావ్ నాట్ రివీల్డ్. ఆపరేషన్ సింధూర్లో చాలా విషయాలు చెప్పలేదు. ఇది చాలా క్లాసిఫైడ్ కూడా కదా సార్. అంటే చాలా క్లాసిఫైడ్. ఎందుకంటే భారతదేశం మసలుకున్న తీరు, ఇంత మతపరమైన ఒక తీవ్రవాద సంఘటన మొదటిసారి ఇలా మతం అడిగి మరీ జరిగింది. అవును. అంటే ఎప్పుడు కూడా మనకి 26/11 కావచ్చు, ఇక్కడ లుంబిని పార్క్ బ్లాస్ట్లు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ మతపరమైన దాడి జరిగినప్పటికీ మన దేశ పౌరులు, దేశస్తులందరూ చాలా సంయమనంతో, సౌభ్రాతృత్వంతో భారతదేశ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ప్రిజర్వ్ చేసుకుంటూ నడిపించారు. అవునండి. పౌరులు చాలా గొప్పగా కోఆపరేషన్ చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా ఏకమయ్యారు, మారల్ సపోర్ట్ ఇచ్చారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజన్, రిలీజియన్ అండ్ పొలిటికల్ పార్టీ అండ్ దేర్ సిచ్యువేషన్, ఎవ్రీబడి షోన్ దట్ పేట్రియాటిజం. ఆ పేట్రియాటిజం అనేటువంటి చాలా క్లియర్గా చూపించారు. అండ్ రెండోది, ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, ఈ ఆపరేషన్ సింధూర్ పెహల్గాం సంఘటన జరిగినటువంటి 10 రోజుల్లో చేసినటువంటి ప్లాన్ అంటే చాలా తప్పు. ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అండి అకార్డింగ్ టు మీ. కారణం ఏంటి అంటే మనం పాకిస్తాన్కి బుద్ధి చెప్పేటువంటి అవకాశాల కోసం మనం ఎదురు చూస్తున్నాం. అది ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేయాలి. తప్పు చేస్తే మళ్ళీ భారతదేశం మీద దాడి చేయాలి. ఎన్ని రోజులైనా రోజు వాళ్ళతో పోరాటం చేస్తూ ఉంటాం. అవును. కాబట్టి వాళ్ళకు ఒక గట్టి బుద్ధి చెప్పాలి, భయపడాలి. భారతదేశం మీద యుద్ధం చేయాలి అంటే భయపడాలి. గతంలో మీరు 1999లో కానీ, కార్గిల్ వార్ టైంలో కానీ, లేకపోతే అంతకుముందు 71 వార్లో కానీ పాకిస్తానీ ప్రజలు కోరుకునేవారు భారతదేశంతో యుద్ధం ఓడించాలి అని కోరుకునేవారు. ఈరోజు పరిస్థితి 2025లో పరిస్థితి ఏంటంటే, నువ్వు ఎందుకు వెళ్తున్నావురా బాబు భారతదేశంతో యుద్ధానికి, నువ్వు వెళ్ళొద్దు, మా దేశాన్ని ఇంకా నాశనం చేస్తావా, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఉద్యోగాలు లేవు, పేదరికంతో మలమల మాడిపోతున్నావు, గూడు గుడ్డ అనేటువంటిది పాకిస్తాన్లో లేకుండా పోయింది సాధారణ ప్రజానికానికి, నువ్వు యుద్ధం చేసి ఏం సాధిస్తావు అని చెప్పి వాళ్ళ ప్రజలే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అంటే ఏంటంటే సిచ్యువేషన్ మారింది. అవును. అంటే ఇప్పుడు ఏంటి, యుద్ధం చెయ్యాలి అనేటువంటి ఆలోచన చంపేస్తున్నాం మనం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం వీ ఎఫెక్టెడ్ దేర్ మొరాలిటీ వెరీ బ్యాడ్లీ. వాళ్ళ యొక్క ఎయిర్ బేస్లు కానీ మనం చేసినటువంటి నష్టాలు కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి పుంజుకోవాలి అంటే కనుక, ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఒక 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుందండి ఆ యొక్క మానసిక స్థితి నుంచి బయటపడాలి అంటే. కానీ తీవ్రవాద బేస్లే మనం అటాక్ చేసామని చెప్పింది కదా. ఎయిర్ బేస్లు కూడా చేసామండి. ఎయిర్ బేస్లు చేసాం. ఫస్ట్ ఇనీషియల్గా తీవ్రవాద బేస్లు అనేటువంటి చేసాం. వాళ్ళు ఎప్పుడైతే మన యొక్క పౌర ఆవాసాల మీద మనకి దాడి చేశారో మీకు గుర్తుంది, అక్కడ చేసిన వెంటనే మనం ఏం చేసామండి, ఫర్దర్గా మనం ఇనీషియల్గా టార్గెట్ చేసింది మీరు చెప్పినట్టు మన మౌలానా మసూద్ అజార్ దాక్కుని ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా మనం అటాక్ చేయగలిగాం. అతను ఇప్పుడు తర్వాత అంతమయ్యాడు. ఆ తర్వాత జరిగిన దాంట్లో అంతమయ్యాడు, కానీ ఇనీషియల్ ఆపరేషన్లో అంతం కాలేదు. రెండోసారి చేసినటువంటి ఆపరేషన్లో అంతమయ్యాడు. అండ్ రెండోది ఇంకోటి ఏంటంటే, మనం చేసినటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం, పాకిస్తానీ ప్రధాని ఎక్కడైతే ఉన్నాడో ఆ భవంతికి 100 మీటర్ల దూరంలో మనం బాంబు వేసామండి.
అతను అందుకే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు కదా. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. మీరు ఒకటి ఊహించండి, ఇప్పుడు అండర్ గ్రౌండ్ వేసినా సరే అక్కడ ఆ బంకర్ పెనిట్రేటింగ్ బాంబ్స్ అని మన దగ్గర ఉంటాయండి, వాటిని వేసేయచ్చు మనం. అంటే అక్కడ పాకిస్తానీ ప్రధాన్ని చంపడం మన టార్గెట్ కాదు. కానీ ఎంత భయపెట్టాలో అంత భయపెట్టాం. యుద్ధం ఆగింది అంటే దానికోసమే ఆగింది. యుద్ధం ఆగింది అంటే వాళ్ళకి అర్థమైంది మనం అక్కడ టార్గెట్ మిస్ అవ్వలేదు, మిస్ చేసి మనం ఈ పని చేయగలం అని చూపించాం. సర్వనాశనం చేసేయచ్చండి. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా ఉన్నటువంటి మెంటాలిటీ భారతదేశానికి ఉన్నట్లయితే, లేదా రష్యా ఉక్రెయిన్ మధ్య ఉన్నటువంటి సైకలాజికల్ ఇంటెన్షన్ భారతదేశానికి ఉండుంటే ఈ పాటికి సర్వనాశనం చేసి వదిలిపెట్టాలండి పాకిస్తాన్. కానీ మొన్న నెతన్యాహు చేసింది కూడా చాలా సాహసోపేతమైన ఒక ఖచ్చితంగా అండి, చాలా. సో ఇలాగ మనం చూసుకున్నట్లయితే భారతదేశం చాలా సంయమనాన్ని పాటించింది. సంయమనం పాటించి ఇప్పుడు మీరు అడిగారు చూడండి స్టార్టింగ్లో యుద్ధం పరిస్థితి ఏంటి అనేటువంటిది. ఇప్పుడు కేవలం మనం విరామము అనేటువంటిది తీసుకున్నామండి. పీఓకే విషయంలో మనం బ్యాక్ స్టెప్ వేయలేదు. జనం మర్చిపోకూడదు ఈ విషయంలో. పదే పదే ప్రధాని కానీ లేకపోతే రక్షణ శాఖ మంత్రి కానీ ప్రజలు కూడా మాకు పీఓకే కావాలి అని చెప్తున్నారు. కారణం ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. కాశ్మీర్లో ఉన్నటువంటి సగ ప్రాంతం పాకిస్తాన్ దగ్గర ఉండిపోయింది. సో పీఓకే మనకు కావాలి అనేటువంటిది అది ఆన్లో ఉంది. సింధు నదీ జలాలు మనం ఇవ్వలేదు. అలాగే వాళ్ళు ఏ రకమైనటువంటి ఉగ్రవాద చర్య చేసినా సరే అది యుద్ధ చర్యగా మేము ప్రకటిస్తాము అని చెప్పేసి భారతదేశం చెప్తే నువ్వు ఇంకా ఇలాంటి పహల్గాం లాంటి వేషాలు వేయొద్దు అని చెప్పడమే కదండి. అంతే. అంటే ఆపగలిగాం మనం, ఆపాము, ఖచ్చితంగా ఆపాం. అయితే ఒకవేళ కనుక పాకిస్తాన్ ఏమాత్రం మళ్ళీ, ఎందుకంటే ఈ వెనకాల అమెరికా ఇస్తున్నటువంటి సపోర్ట్ కానీ సీక్రెట్ సపోర్ట్ ద్వారా కానీ చైనా ఇస్తున్నటువంటి సపోర్ట్ ద్వారా కానీ ఏమాత్రం మళ్ళీ దుందుడుకు చర్య చేసినా, ఏమాత్రం ఆలోచించుకోకుండా మన అసీం మునీర్ ఇప్పుడు ఎలాగో ఉన్నాడు కదండి, ఆయన ఏంటంటే ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఆలోచించండి. ఆయన మదర్సాలో చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి, హైలీ ఇన్ఫ్లిక్టెడ్ విత్ రిలీజియన్. కానీ దేశాన్ని కాపాడే పౌరులకి సైనికులకి ఏ మతం రాకూడదు కదా సార్, అడ్డు రాకూడదు కదా. అంటే అది పూర్తిగా ముస్లిం దేశం అయినప్పటికీ కూడా అడ్డు రాకూడదు. కానీ మనది ప్రజాస్వామ్యం, వాళ్ళది సైనిక స్వామ్యం. ఆ సైనిక స్వామ్యం అయినందువలన ఆ యొక్క చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్ అవుతుందండి. అక్కడ వాళ్ళ ఐడియాలజీ ఏదైతే ఉందో అది మొత్తం కంట్రీ మీద ఇన్ఫ్లిక్ట్ చేయబడుతుంది. అది 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 స్పష్టంగా ఈ సంఘటనతో మరింత తేటతెల్లం అయిపోయింది. అవునండి, అవును. కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటే కనుక నెక్స్ట్ ఏంటి అనేటువంటి స్టెప్ అక్కడ పాకిస్తాన్ చేసేటువంటి ఆ యొక్క దుందుడుగు చర్య మీద కానీ నెక్స్ట్ అదర్వైజ్ పీఓకే అనేటువంటిది ఆన్లో ఉంది. మన టార్గెట్ పీఓకే, అదైతే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఇక్కడ ఆగిపోయింది అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా మనం కీలకమైనటువంటి ఉగ్రనేతలను మట్టుపెట్టాం. ఇప్పటికీ కూడా ఆర్మీ తన పని తాను చేసుకుంటూ పోతుంది పాకిస్తాన్లో. అసలు బెలూచిస్తాన్ ఎందుకు విడిపోయిందండి? అదే కదా, ఈ సమయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? బెలూచిస్తాన్ ఇప్పుడు ఆల్రెడీ విడిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ పాకిస్తాన్ 5 భాగాలుగా విడిపిస్తుందండి, మళ్ళీ విడిపోద్ది. సో మనం కూడా యుద్ధ తంత్రాన్ని మార్చాం. యుద్ధం చేయకుండానే శత్రువుని గెలవడం కూడా మనకి తెలుసు. చాణక్యుడు పుట్టినటువంటి నేల. చాణక్య నీతి వాళ్ళకి కాదు, మనకు తెలుసు బాగా. ప్రపంచానికి చాణక్య నీతి నేర్పినటువంటి వాళ్ళం, మనకు తెలియదండి. యుద్ధ తంత్రం అనేటువంటిది మారుతుంది. కాబట్టి ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ప్రపంచ యుద్ధం అయితే ఖచ్చితంగా రాదు. పీఓకే విషయంలో మనం చాలా స్పష్టంగా ఉన్నాం. ఆల్రెడీ కాశ్మీర్లో శాంతిని స్థాపించాం. ఈ సిచ్యువేషన్ అలా కొనసాగిస్తామండి. అది ఎంత ఇన్ఫర్మేటివ్గా చెప్పారంటే మేజర్ శ్రీనివాస్ ఇవాళ చాలా విషయాలు కళ్ళకు కట్టినట్టు ప్రజలకి తేటతెల్లం చేస్తూ మరింత ఈ దేశస్ఫూర్తి, దేశభక్తి అంటే ఏదో జెండా వందనంలో మాత్రమే కాదు, దేశస్ఫూర్తి, దేశం కోసం నిలబడ్డం అంటే ఏంటో పౌరులకి ఈరోజు మీరు చెప్పిన విషయాల ద్వారా అర్థమవుతుంది. ఎంతమంది సైనికులు కుటుంబాన్ని వదిలి త్యాగం చేసి ప్రాణాలకు కూడా తెగించి అక్కడ సరిహద్దులో కాపాడితే మనం ఇవాళ సురక్షితంగా ఉన్నాం. మీరు చేసిన సేవలకు కూడా మీకు సెల్యూట్ సార్. జై హింద్ మ్యామ్. జై హింద్ సార్. అండ్ అందరూ చూసిన వాళ్ళందరూ కూడా తరించారు ఇవాళ. మళ్ళీ మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు దేశానికి సంబంధించిన భద్రతకి సంబంధించిన విషయాలు మా అందరికీ చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం. నమస్కారం. నమస్కారం మేడం. జై హింద్. జై హింద్ మేడం.